నువ్వు కాదు, నేనుండాలి. ఎలా ఉంది మూవీ? బాగుందా? ఏంటి మ్యాటర్? బాగుందా? బాలకృష్ణ యాక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగుందా? చాలా బాగుంది. ఓవరాల్గా ఏం నచ్చింది సినిమాలో? ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది మూవీ? సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. బాలకృష్ణ యాక్షన్ ఎట్లుంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఓకే. ఎలా ఉంది మూవీ? బాగుందా? బాగుంది నా టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగున్నాయి. బాలకృష్ణ యాక్షన్ ఎలా ఉంది? డైలాగ్ డెలివరీ నెంబర్ 1 ఉంది. నెంబర్ 1గా ఉందా? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. హిట్టా యావరేజ్? నెంబర్ 1 ఉంది. హిట్టా బ్లాక్ బస్టరా? సంక్రాంతి బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ బాగుంది. డాన్స్ మామూలే కదన్నా. ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది బ్రో. ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాల కంటే నెంబర్ 1 ఎక్సలెంట్ గా. జై బాలయ్య అంటే జై బాలయ్య. అది చరిత్ర తిరగరాస్తుంది. చూసుకోండి, ఈ సంక్రాంతికి వచ్చిన ఈ 2025 ఈ సంవత్సరానికే నెంబర్ 1 సినిమా ఏదన్నా ఉందంటే డాక్టర్. ఓకే సూపర్ ఉంది. డైలాగ్ డెలివరీస్ ఫైట్స్ హైలైట్ గా ఉంది. హైలైట్ ఉంది. బాబీ డైరెక్షన్ ఎలా ఉంది? తీసాడు మళ్ళీ బాగానే ఉంటుంది. బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వచ్చే బ్లాక్ బస్టర్. ఎంత? ఎలా ఉంది బ్రో? బాగుంది. బ్లాక్ బస్టర్ బాగుంది. డైలాగులు దంచు పడేసిండు, యాక్టింగ్ అదరగొట్టేసిండు. డైలాగ్ ఉంటుంది. నచ్చటోడు కాదు, చంపేటోడు ఇస్తాడు, వార్నింగ్ అంటాడు. రెండు రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మామూలుగా. ఇంటర్వెల్ ఒకటి మామూలుగా ఒకటే క్యారెక్టరే ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. సినిమా ఎక్సలెంట్. మ్యూజిక్ బాగుంది. మా వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? సూపర్. జై బాలయ్య. ఎలా ఉంది బ్రో? బాలకృష్ణ చాలా బాగా చేస్తాడు. మ్యూజిక్ అదిరిపోయింది. తమను ఎచ్చిపడేస్తాడు. యాక్టింగ్ వేరే లెవెల్. సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఓవరాల్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ తీసాడు బాలకృష్ణ. చెప్పడం అవసరం లేదు. ఎలా ఉన్నాయి? సూపర్ బాగుంది. క్యారెక్టర్ బాలకృష్ణ క్యారెక్టర్ ఏంటి? డైలాగ్ డెలివరీస్ ఎలా ఉన్నాయి? డైలాగ్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. ఒక అమ్మాయి కోసం బాగా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. డైరెక్షన్ బాబు డైరెక్షన్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. ఓవరాల్ గా సినిమాని చూసి ఏం చెప్తారు? సినిమా ఒకటి ఒక రేంజ్ లో ఉంది, మామూలుగా కాదు. బీజిఎం అయితే చెప్పాల్సిన పల్లె. పెద్ద పెద్ద థియేటర్లు అయితే బాక్సులు బయలుపోతాయి. నెక్స్ట్ అఖండ 2 కూడా వేరే లెవెల్లో తమను ముందుగా చెప్పేసాను. మామూలుగా ఉండదు బీజిఎం కూడా. కానీ అందులో రెండోది ఏంటంటే సెకండ్ హాఫ్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా ఇప్పటి వరకు అయితే ఒక రేంజ్ లో ఉంది. బాగా నచ్చిన హై ఎలివేషన్ సీన్స్ మామూలు లేదు. గుద్దుడే గుద్దుడు సాంగ్ అయితే ఒక రేంజ్ లో సాంగ్ మామూలుగా లేదు. సాంగ్ కోసం రెండోసారి కూడా రావచ్చు మళ్ళీ సినిమా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. బ్లాక్ బస్టర్ ఏంది? అన్ని సినిమాలు పడుకోవాలి. అన్ని సినిమాలు పడుకోవాలి. ఏం చెందిన కంటే బాగుందా? ఇంటర్వెల్ లేని సినిమా అది. జై బాలయ్య. ఎలా ఉంది మూవీ? బాగుందా? సంక్రాంతి సూపర్ హిట్. జై బాలయ్య. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది లేదు, తక్కువ ఎక్కువ కాదు. సూపర్ చెప్పమంటారా? సన్నీ లియోన్ ఉంటే ఇంకా బాగుండేది ఐటమ్స్ అన్ని. సినిమా అయితే చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సూపర్ సూపర్ సూపర్. బ్లాక్ బస్టరేనా? బ్లాక్ బాస్టర్. యాక్షన్ పరంగా ఎలా ఉంది బాలకృష్ణ యాక్షన్? సూపర్ అన్న, సూపర్ ఎక్సలెంట్ గా ఉంది మూవీ. Both are same. Both are not same. పొంగల్ అంటే బాలయ్య, బాలయ్య అంటే పొంగల్. సూపర్ హిట్. నీకు బాగా నచ్చిన ఓవరాల్ గా నీకు బాగా నచ్చిన సన్నివేశాలు ఏమి ఉన్నాయి? సూపర్ సెంటిమెంట్, సూపర్ డైలాగ్, సూపర్. యాక్షన్ పరంగా ఎలా ఉంది బాలకృష్ణ యాక్షన్ పరంగా? చెప్పాలా? బాలయ్య అంటే యాక్షన్ హైలైట్. మొత్తం
అన్ని సెక్షన్లు చూడొచ్చు. సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, పాటలు కానీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. తమన్ బీజిఎం అయితే మరో లెవెల్, సూపర్ ఎక్స్ట్రాడినరీ సినిమా. ఈ పండగకి బాలయ్య సినిమా హైలైట్. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను పాఠం అసలు ప్రాణం పెట్టి చేశాడు. రజనీకాంత్కి జైలర్ ఎట్లాగో బాలకృష్ణకి ఈ సినిమా అట్లాగా ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే 4/5 ఇచ్చేయచ్చు. సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 minutes కొంచెం ఒక రేంజ్లో వెళ్తుంది, కొంచెం డల్ అవుతుంది లాస్ట్లో. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చరికి సినిమా పిక్ అయిపోతుంది. సూపర్గా ఉంది సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం. పాటలు కానీ బాలకృష్ణ ఇంకా చెప్పలే బాలకృష్ణకి ఎట్లా ఉంటుందో. తమనైతే డప్పులు వాయించి పడేశాడు. ఈ సంక్రాంతి తర్వాత హైయెస్ట్ వెళ్తుంది. బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఆల్ టైమ్ కలెక్షన్స్ వస్తాయి. ప్రాబ్లం లేదు సినిమాకి. గేమ్ చేంజర్ కంటే బాగుందా అసలు ఆ సినిమాతో కంపారిజన్ లేదు. ఆ సినిమా అసలు వేస్ట్. కంపారిజన్ చేయకూడదు ఆ సినిమాకి. బాలకృష్ణ సంక్రాంతి అంటే బాలకృష్ణ సినిమా ఉండాలా, పండుగ చేసుకోవాలి అంతే. అది బాగుంది. బ్లాక్ బాస్టర్ అంటావు, హైలైట్ అంతే, ఇంకా రెండో మాట లేదు. బ్లాక్ బాస్టర్ అంతే. తమన్ మ్యూజిక్ సీట్లో కానీ మ్యూజిక్ వస్తుంది, అలా ఉంది. మ్యూజిక్ అయితే సావ దింగాడు, సావ దుబ్బాడు, మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్. గేమ్ చేంజర్తో అసలు కంపారిజనే లేదు. బ్లాక్ బాస్టర్ అంతే. అంటే ఫస్ట్ బాగుందా? బాలయ్య బాబు బాగా ఏ టాప్ కాదు, 2 టాపులు ఇచ్చేసాడు, ఇచ్చి పడేశాడు. సూపర్. యాక్షన్ పరంగా ఫైట్ సీన్స్, యాక్షన్ బాలయ్య బాబు అంటేనే యాక్షన్, చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. తమన్ మ్యూజిక్ తీసాడు. బాబీడియోలో యాక్షన్ కానీ బాగుంది. సూపర్. హీరోయిన్ ఏమన్నా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే, కానీ హీరోయిన్ సపోర్ట్ కొంచెం బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా 5/4.5. ఓకే, థ్యాంక్ యూ. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి.